కావ్యాలు రాసేటువంటి వాడెవడు? వీటికి వ్యాఖ్యానాలు రాస్తున్నటువంటి వాడెవడు? నేను తెలుసుకుంటున్నాను అంటున్నటువంటి వాడెవడు? వాడిని చూసుకో అన్నాడు, వాడిని పట్టుకో అన్నారు ఆయన. ఆ అంటున్నటువంటి వాడు ఎవడో తెలుసుకున్నావా? మాట్లాడుతున్నటువంటి వాడు ఎవడో తెలుసుకున్నావా? నేను జ్ఞానిని అంటున్నటువంటి వాడు ఎవడు? ఈ మూలాన్ని ప్రశ్నించమన్నారు ఆయన. దెన్ హీ హాస్ బికమ్ సైలెంట్, దెన్ హీ హ్యాడ్ దట్ రియలైజేషన్. అది ఉపదేశ సారము. ఆయన రాసిన అప్పుడు చెప్పినటువంటి ఉపదేశ సారానికి ఈయన మళ్ళీ తెలుగు తేట ఇవన్నీ రాశారు. దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దేనినైతే పట్టుకోవాలో దానిని పట్టుకుంటే మనకు అర్థమవుతుంది తత్వం. లేకపోతే మనం ఏమవుతుందంటే ఎంతసేపు మనస్సులో చలనము, బుద్ధి అందు చలనము, ఆ చలనము ద్వారా మళ్ళీ చలనము, ఎప్పుడు నిశ్శబ్దమే భజన, నిశ్శబ్దమే యోగము, నిశ్శబ్దమే బ్రహ్మ. ఆ నిశ్శబ్దము నుంచి మనము కర్మలను చేస్తే కాదు, చేయించబడితే అప్పుడు then you have perfected your karma yoga, then you are no more in bondage. That is the state of Atma Yoga. అర్జునుడికి ఉపదేశిస్తున్నటువంటిది అదే కృష్ణుడు. తస్మాత్ యుధ్యస్వ భారత, యుధ్యస్వ విగత జ్వర. జ్వరం లేకుండా యుద్ధం చేయన్నాడు. ఏమిటో జ్వరము? సంసారం అనేటువంటి జ్వరం, శత్రుత్వం అనేటువంటి జ్వరం. అది వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దాట్. ఆ ఎస్టాబ్లిష్మెంట్ తో యుద్ధం చేయమన్నారు. అది ఎలా సిద్ధిస్తుంది? తర్వాత ఈ మానవుడు పరమాత్మ తత్వం యొక్క జ్ఞానమును పొందే ఉపాయం ఏమిటి? ఇది బాగుందండి. కర్మయోగం అనేటువంటిది ఒక విషయం చెప్పారు. కర్మయోగంలో ఎస్టాబ్లిష్ అయితే మీకు జ్ఞానం సిద్ధిస్తుంది అన్నారు. అదే సన్యాస రూపమైనటువంటి జ్ఞానమే, అదే బ్రహ్మ. ఆ ముని బ్రహ్మను పొందుతారని చెప్పారు. బాగానే ఉంది. దాన్ని పొందడానికి ఏదైనా ఉపాయం ఉందా? దాన్ని ఏదైనా మనం తెలుసుకోగలమా అంటే, విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్, which cannot be explained, which cannot be thought of. దాన్ని ఎలా చెప్తామండి? అది సమస్య. మనకి ఏదో తీయగా ఉందన్నాం. నేను ఇవాళ స్వీట్ తిన్నానండి, చాలా తీయగా ఉంది, అసలు అద్భుతంగా ఉంది అన్నా. ఏంటండి తీపి? పంచదార అంటే తెలియదు, వాడికి పంచదార గురించి చెప్పాలి. బంగారం అంటే ఏంటో తెలియదు, ఓన్లీ నగలే తెలుసు వాడికి. ఆ బంగారం గురించి ఎలా తెలుస్తుంది? బంగారాన్ని చూపించి అని అడుగుతున్నాడు వాడు. షాపులు తిరుగుతున్నాడు. సినిమా రన్ అవుతున్నది. తెర మీద తండ్రి కొడుకు వెళ్ళారు, సినిమాకి వెళ్ళారు. ఆ సినిమా ఎక్కడ ప్రదర్శించబడుతున్నది అని అడిగాడు కొడుకు. అంటే తెర ఉన్నది, దీని వెనకాల తెర ఉంది, తెర మీద ప్రదర్శించబడుతున్నది అని చెప్పాడు. తెర ఏది? తెర కనబట్టలేదు కదా నాన్న. తెర లేదే. ఎక్కడుంది తెర? అది కొట్టరా నాన్న, అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ బొమ్మ పడుతున్నది, ఆ బొమ్మ హీరోలు డాన్స్ చేస్తున్నారు, దాని వెనకాతలు ఉన్నది అన్నాడు. దాని వెనకాతలు ఏంటి? కొండ ఉన్నది, కొండ నదులు ఉన్నాయి. అదే తెర? నో, తెర లేదు, తెర కనబట్టలేదు, తెర తెలియటం లేదు. సో ఈ తెర అనేటువంటి దాని మీద బొమ్మ ప్రదర్శించబడుతున్నది, మనస్సు కదులుతున్నది, ఆ చైతన్యం అనేటువంటి తెర మీద కదులుతున్నాయి, ఆ చైతన్యం కదిలినట్టుగా కనిపిస్తున్నది. ఆ కాన్షియస్నెస్ లో కదలికల వల్ల మనకి మనస్సు కదలిక వల్ల ప్రపంచం కదలిక వల్ల అనేకమైనటువంటి సంస్కారాలు అది కదులుతున్నాయి. అది కదలడం వల్ల తెలియటంలే. తెర ఏది? చైతన్యం ఏది? చైతన్యం లేదు, చైతన్యం ప్రతిబింబించడం లేదు. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కదులుతున్నది. ఎప్పుడైతే సినిమా ఆగిపోయిన తర్వాత ఒక్కసారిగా తెర కనబడింది. నాన్న తెర కనిపించింది అన్నాడు పిల్లడు. తండ్రి ఎంత చెప్పినా అర్థం లేని ఎప్పుడైతే మనస్సు ఆగిందో, మనస్సు నిష్కల్మషమైందో, మనస్సు అంతఃకరణ శుద్ధి అయిందో, ఆ జ్ఞానం అనేటువంటిది అచిరేణ అధిగచ్చతి. ఆ బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. తెలిసెన్. దట్ ఈస్ వాట్ ఈజ్ టాకింగ్ కృష్ణ. అయితే దాన్ని పొందడం ఎలాగా? ఇంతసేపు అనుకున్నటువంటి తర్వాత శ్లోకంలో పరమాత్మ ఇంత చెప్తున్నారు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. మళ్ళీ చెప్తున్నారు పరమాత్మ. ఏం చెప్తున్నారు? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. సో మెనీ పాయింటర్స్.
ఆల్ పాయింటర్స్ పాయింటింగ్ టు ద పాయింటెడ్. ఏది మనము తెలుసుకోవాలో ఆ తెలుసుకోవడం అనేటువంటిది బాగా వాళ్ళు ఇల్లు వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళాలి? అలా తిన్నగా వెళ్ళండి. తిన్నగా వెళ్తే అక్కడ గుడి వస్తుంది. ఆ గుడేనా ఆయన గుడి అయినా ఇల్లు? నోనో, గుడి దగ్గర కుడి వైపుకో సందు వస్తుంది. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడైనా ఇల్లు? నోనో, అక్కడికి వెళ్తే 4 కొబ్బరి చెట్లు ఉంటాయి. అక్కడైనా ఆయన ఇల్లు? నోనో, ఇంకొంచెం ముందుకెళ్ళండి. కొబ్బరి చెట్లు వెనకాతల పెద్ద మేడ డాబా అనేటువంటిది ఇల్లు ఉంటుంది. అదేనా ఆయన ఇల్లు? నోనో, ఆ లోపల అక్కడ ఉంటారు ఆయన. ఎవ్వరికి అంటకుండా ఏమి చేయకుండా అలా కూర్చొని వేదం చదువుకుంటూ ఉంటారు. ఆయన ఇల్లు అక్కడ. అలాగా ఈయన ఉంటారు. ఎవరు? పరమాత్మ. ఈయన ఎలా చెందుతాడు అని అంటే యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ. ఆయన కుర్వన్నపి నలిప్యతే. ఆయన ఏ పని చేసినా ఏమీ అంటదు ఎవరికి. ఏం చెప్తున్నారు అని అంటే ఈ యోగయుక్త యోగయుక్త ఇందాకలు చెప్పుకున్నాం కదా. ఇందాకలు ఏమిటి? యోగయుక్తో ముని బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి అన్నాం కదా. యోగయుక్తుడు ముని బ్రహ్మ బ్రహ్మమును వెంటనే పొందుతాడు కదా. ఎవడా యోగయుక్తుడు? ఏంటి అని అంటే ఆ యోగముతో ఉన్నటువంటి వాడు, ఆ యోగము పరమాత్మను సిద్ధించుకున్నటువంటి వాడు. విశుద్ధాత్మ, విశుద్ధమైనటువంటి ఆత్మ అంటే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ. ఇందాక చాలాసార్లు చెప్పుకున్నాం. మనస్సులో కల్మషము లేదు. చిన్న పిల్లవాడు ఉంటాడు. చిన్న పిల్లవాడు, వాడికి మనస్సు చాలా పరిశుద్ధంగా ఉంటుంది. ఇంకా మనస్సు ఏర్పడలే. వాడికి ఒక చాక్లెట్ ఇచ్చి వాడి మెంగారంలో వాడి మెడలో మా అమ్మ ఇచ్చిన బంగారం గొలుసు తీసేసుకుంటే వాడు నవ్వుతాడు చాక్లెట్ ఇచ్చేసి. వాడికి ఏంటికంటే చాక్లెట్ చాలా గొప్ప. వాడికి ఇంకా పూర్తిగా పరిశుద్ధమైనటువంటి అంతకన్నా ఏంటి ఇచ్చాడు, ఇదేదో పెట్టాడు, అది పట్టుకెళ్ళాడు. వాడు ఇచ్చిందా నవ్వుతాడు చూసి. వాళ్ళ అమ్మ అక్కడి నుంచి చూసి ఏమో దొంగ దొంగ పిల్లాడిని ఆ బంగారు గొలుసు పట్టిపోతున్నాడు అని చెప్పి గోలగోల పెడుతుంది. ఆమెకి బంగారం మీద ఉంది. నాది అది బాగా విలువైనటువంటిది, వాల్యుబుల్ అనేటువంటిది ఉంది. విశుద్ధాత్మ, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ. వాడు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మనస్సులో కదలిక సత్యమా అసత్యమా? మనకి సందేహం కదా. మనస్సులో కదలిక వచ్చింది. మనసులో కదలిక వస్తే అసత్యం ఎలా అవుతుందండి? సత్యమే కదా. మీరు ఎలా అంటే ఎంత కబుర్లు చెప్తారు మనసులో కదలిక. ఒక చీకటి, ఒక వ్యక్తి నడుస్తున్నాడు. ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే అది కొంచెము చీకటిగా ఉంది. ఆయనకి ఎవరో ఒక ఎదురుగుండా ఇంకో వ్యక్తి వస్తున్నారు అటు నుంచి. ఈ వ్యక్తి నడిచి వెళ్తున్నాడు. ఆయన ఎదురుగుండా ఇంకో వ్యక్తి నడిచి వస్తున్నాడు. ఈయన ఆగాడు. ఎవరో వస్తున్నారు చూద్దాం ఏంటని. ఎవరో వస్తున్నట్టుగా ఉంది. ఓకే. ఒక వ్యక్తి అలా నడుచుకొని వస్తున్నాడు. నడుచుకొచ్చిన తర్వాత ఈయన దగ్గరికి వచ్చేసరికల్లా తెలిసింది. ఆ వ్యక్తిని చూడగానే అమ్మ బాబోయ్! వీడు మంచివాడు కాదండి. వీడు మహా చండాలుడు. వీడు నా శత్రువు అన్నాడు. శత్రువు వ్యక్తిలో ఉన్నాడా? మనసులో ఉన్నాడా? అంతవరకు ఆ వ్యక్తి ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ మనస్సులో ఉండేటువంటి శత్రువు ఎవరికి శత్రువు? తను అనుకుంటున్నాడు కాబట్టి శత్రువు అయ్యాడు. కానీ అవతల వ్యక్తి శత్రువా? ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇదే టైంలో ఈయన శత్రువు అనుకున్నటువంటి వాడు ఇంకొక వ్యక్తి వచ్చాడు. అదే వ్యక్తిని చూశాడు. వచ్చి ఈయన కౌగిలించుకొని అమ్మా ఎన్నాళ్ళకు చూశాను, చిన్నప్పుడు నువ్వు మిత్రుడివి, నిన్ను నా ప్రాణమిత్రుడిగా గౌరవిస్తున్నా, అసలు నువ్వు చేసినటువంటి సహాయం నేను మర్చిపోలేకపోయాను అని అవతల వ్యక్తి అన్నాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కలిశారు. ఒక వ్యక్తికి అదే వ్యక్తి శత్రువుగా కనిపిస్తే ఇంకొకటికి అదే వ్యక్తి పరమమైనటువంటి మిత్రుడుగా కనిపించాడు. మరి ఈ కదలిక మనస్సులోది సత్యమా అసత్యమా? నిజమా అసత్యం? మరి ఎందుకు మనస్సులో కదలికలను సత్యముగా పట్టుకుంటున్నాం మనము? అదే నిజమని అనుకొని మనస్సులో వచ్చింది ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తుల పట్ల, ఒక సమాజం పట్ల, ఒక మతం పట్ల, ఒక భావనల పట్ల అనేకమైనటువంటి వాటితో మనం పట్టుకొని వేలాడుతూ ఇదే కరెక్టు, నా మతమే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, నా పూజే కరెక్టు, నేను అనుకుంటున్నదే కరెక్టు అని ఇంత అసత్యమైనటువంటి దాన్ని మనస్సులో పెట్టుకొని అంతఃకరణ శుద్ధి ఎక్కడి నుంచి వస్తున్నది? ఇది సినిమా, ఇది తెర మీద కదలాడే బొమ్మ అనేటువంటిది ఎప్పుడైతే అర్థమైందో విశుద్ధాత్మ, విశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ, అప్పుడు ఏమవుతుంది? విజితాత్మ జయించబడినటువంటి దేహము కలిగినటువంటి వాడు. విజితాత్మ విజిత దేహోహో
దేహము అని అంటే ఇంద్రియ సంఘాతమే. దేహము అని అంటే అక్కడ ఏదో దేహం అనేటువంటిది కాదు. ఎందుకంటే జయించబడిన దేహం అని అంటే బాడీ అటాచ్మెంట్. వీఆర్ సో మచ్ అటాచ్డ్ ద బాడీ. దేహమే నేను, దేహమే నేను, మనస్సే నేను, ఆత్మే నేను. ఆత్మ అనంటే అహంకారమే నేను. ఆ ఆత్మ అనేటువంటి శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఎరుక కాదు. దేహమే నేను, మనస్సే నేను, బుద్ధే నేను, అహంకారమే నేను, నా మాటే చెల్లాలి అనేటువంటి దాన్ని పట్టుకొని ఉండటము, దాన్ని వదిలిపెట్టడము విజితాత్మ, విశుద్ధాత్మ, విజితాత్మ, జయించబడినటువంటి జయం కలిగినటువంటి వాడు. జితేంద్రియ, మళ్ళీ తర్వాత చెప్తున్నారు, జయించబడినటువంటి ఇంద్రియములు కలవాడు. ఎప్పుడైతే ఇది ఉంటుందో సర్వభూతాత్మ భూతాత్మ, ఇది చాలా ఇంపార్టెంట్ అసలు. సర్వభూతాత్మ భూతాత్మ అంటే సకలమైనటువంటి ప్రాణులకు ఆత్మయైన ఆత్మ కలవాడు. సకల ప్రాణులకు ఆత్మయైనటువంటి ఆత్మ కలవాడు. ఇది చాలా కొంచెం జాగ్రత్తగా చదివేసుకోవచ్చు. ఏముంది, సర్వభూతాత్మ భూతాత్మ కరువన్నపి నా లిప్యతే యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. సర్వభూతాత్మ ఒక 100 సార్లు మన్నం చేయొచ్చు, పారాయణ చేయొచ్చు. బట్ ఆర్ వి గెటింగ్ ద ఫీల్ ఆఫ్ ఇట్? ఆర్ వి అండర్స్టాండింగ్ దట్? సర్వభూతాత్మ భూతాత్మ అంటే సకల ప్రాణులకు ఆత్మ అయిన ఆత్మ గలవాడు. సకల ప్రాణులకు ఆత్మ అయినటువంటి ఒక సముద్రము, ఒక కోట్ల 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 కొలది డ్రాప్లెట్స్, ఒక బిందువు, అనేక వేల 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 బిందువులు కలిగినటువంటి సముద్రము. ఆ బిందువులన్నీ ఒక్కటే సింధువు. అలాగే నాలో ఆత్మ, చీవలో ఆత్మ, చెట్టులో ఆత్మ, మనుషుల్లో ఆత్మ, అందరిలో ఉండేటువంటి ఆత్మ ఒక్కటే ఆత్మ అయినటువంటి పరమాత్మ అని దర్శించగలిగితే, ద సేమ్ ఇంటెలిజెన్స్, ద సేమ్ కాన్షియస్నెస్, ద సేమ్ తెలివి, ఒకటే ఎరుక. ఆ ఎరుకలో మార్పులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ చైతన్యం కదిలింది. కదిలినప్పుడు ఓకే, వీడు శత్రువు అనేటువంటి భావన స్ఫురించింది. ఆ భావన నిజం అనుకొని ఆత్మ అహంకారం గమనించింది, ఆత్మ పట్టుకుంది. ఆత్మ అనంటే అక్కడ మళ్ళీ అహంకారం పట్టుకుంది. ఈ శత్రువు అని అహం కర్తేతి ఇది అహంకార పట్టుకుంది. వీడు మంచివాడు కాదు. ఇంకోటి పట్టుకున్నాడు, వీడు మంచివాడు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు. ఆ కనమెంచినటువంటి వ్యక్తి బాగానే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఇద్దరుగా, నేను శత్రువు అంటే నువ్వు వాడు మంచివాడు అంటావా? నేను విష్ణువుని పూజిస్తే నువ్వు శివుణ్ణి పూజిస్తావా? నేను నిలువునామాలు పెడితే నువ్వు అడ్డనామాలు పెడతావా? నేను హిందువునంటే నువ్వు ముస్లిం అంటావా? నువ్వు క్రిస్టియన్ అంటావా? కదలిక, చైతన్యముల్లో కదలికల వల్ల అవి నిజం అనుకుని మనం కొట్టుకుంటున్నాము. వై కాంట్ వి డ్రాప్ ఇట్? ఎందుకు అనంటే మనం అనుకుంటున్నాం, నేను బాగా పద్యాలు చెప్తానండి, నేను బాగా కవిత్వం చెప్తానండి, నేను భగవద్గీతను బాగా వ్యాఖ్యానించగలనండి, నేను బాగా వ్యాఖ్యానం చేయగలను. ఎందుకు? లోపల లేదు, శుద్ధత్వం లేదు, అంతఃకరణ శుద్ధి లేదు. విజితాత్మ, జితేంద్రియ, అది లేదు. అది లేనప్పుడు హౌ కెన్ వి సీ? సకల ప్రాణులకు ఆత్మయైన ఆత్మ గలవాడు. ఎందుకు దర్శించిన ఆత్మ సకల ప్రాణులకు ఆత్మయైన అంటే పరమాత్మే ఆత్మస్వరూపంగా భాషిస్తున్నాడు. లేదండి, ఆత్మ వేరు పరమాత్మ వేరు. One can never attain. Why can't you attain? Because if you feel it is not quantity, it is not quality, it is only thing that is existing. That is the only aspect of the Parabrahma. ఆ పరబ్రహ్మ పరమాత్మ సోకామయత. ఏదో అనుకున్నాడు, సినిమా తీయాలనిపించింది, సినిమా వల్ల ప్రజలు బాధింపలేరులే అది అని ఆయన ఒకటే పెట్టాడు. అందరిలోనే ఆ ప్రేమించే తత్వాన్ని పెట్టాడు. అందరూ ఒకటే అనుకున్నాడు. ఆ ప్రేమను మళ్ళీ మళ్ళీ చవి చూడడానికి తన పుత్రుడుగా, కొడుకుగా, భార్యగా, తల్లిగా, ఒక బెచ్చగాడిగా, లేకపోతే ఒక ధనవంతుడిగా అనేకమైనటువంటి రూపాలు ధారణ చేసింది. అదే లైట్, ద సేమ్ లైట్. అండ్ ప్రకృతి యాజ్ ఏ ఫిల్మ్ ప్రొజెక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఆన్ టు ద మూవీ. అండ్ మూవీ చూసినప్పుడు మనం చాలా చప్పట్లు కొడతాం. బట్ ద సేమ్ మూవీ దట్ రన్స్ ఇన్ ద మైండ్, then we get caught up and we feel that we are frustrated, we are agitated, we feel restless, and we feel that we are the custodians of our family, we are the custodians of our culture, we are the custodians of our so and so. But that doesn't mean
రన్ అవే ఫ్రమ్ ది కర్మ. నో. అందుకని కర్మయోగము సిద్ధించకపోతే జ్ఞానము సిద్ధించదు. అంటే దట్ ఫాల్స్ అటైన్మెంట్. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు పర్ఫెక్ట్ ద కర్మయోగ. వితౌట్ దట్ అటైన్మెంట్ ఆఫ్ కర్మ సిద్ధి, కర్మయోగమునందు సిద్ధి కలగకపోతే, ఆ జ్ఞానము పొడచూపకపోతే, దెన్ యూ కెనాట్ అటైన్ దాట్ అని ముందు శ్లోకాల్లో పరమాత్మ చెప్తూ, ఇంకొంచెం బాగా అర్థమయ్యేటట్టుగా, ఇంకొంచెం గట్టిగా పట్టుకోవాలరా నాయన అనేటువంటి విషయాన్ని సర్వభూతాత్మ భూతాత్మ అనేటువంటిది వేస్తున్నాడు. ఎన్ని విశేషణాలు వేసినా ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా. మనం మనస్సుతో మాట్లాడుతున్నాం, బుద్ధితో మాట్లాడుతున్నాం. ఏం పట్టుకుంటామండి? మనస్సు ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుందో ఆ తర్వాత ఉండేటువంటి తత్వాన్ని మనస్సుతో వాక్కుతో చెప్పాలని అనుకుంటున్నాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భాష అసలు భాష భావాన్ని వ్యక్తీకరించడమే. ఇందాకలు కూడా అన్నారు, భాష వేరు భావం వేరు, లేతే ఆత్మ వేరు పరమాత్మ వేరు. ఆత్మ పరమాత్మ ఎప్పుడు అవడానికి లేదు. ఇట్ కెన్ నెవర్ బి సేమ్. ద్వంద్వము రెండు అని చెప్పడానికి ఎందుకంటే ఎంత తపన? ఇట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ కదా, క్వైట్ ఎవిడెంట్ రెండు ఉన్నాయి అనేటువంటిది. బట్ రెండు ఒక్కటే అనేది ఎలా అర్థం చేసుకోవాలి? మూగవాడు ఉన్నాడు, మూగవాడికి వాడు భావనలు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు కదా. సమ్వేర్ అదర్ హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ బీయింగ్ నోన్ టు అదర్స్. సో అంటే తెలివి, మనము తెలుసుకుంటున్నటువంటి దాని వెనకాతల భావం ఒకటే కదా. భాషలు వేరైనా భావములు ఒకటే, జాతులు వేరైనా మూలమునందు ఉండేటువంటి ఆ భావం ఒకటే. అనేకమైనటువంటి జాతులుగా కనబడుతున్నాయి, అనేకమైనటువంటి చెట్లుగా కనిపిస్తున్నాయి, బట్ మూలమునందు ఉన్నది ఒకటే కదా. సో మూగవాడు కూడా మౌన భాషతో ఏదో బాట పడుతున్నా అర్థమైంది అంటాం, అంటే ఆయన భావం అర్థమైంది. అన్ని భావములు అర్థం అవడమే కావాలి. ఎందుకు అని అంటే ఏమిటి అర్థము? ఆ మూలము అంటే సినిమా అర్థమైంది, కానీ సినిమాకు మూలమునందు ఏముంది? వెలుగే ఉంది. ఆ భావనకు మూలం ఏంటి? తెలివి. ఆ తెలివిలో తను కొంచెం ఎంజాయ్ చేశాడు, ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఆ లవ్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ లాంగ్వేజ్, లవ్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సంథింగ్ పదార్థములుగా. లవ్ని అమ్మకి చాలా ఇష్టం. పిల్లడు రాగానే ఏం చేస్తుంది? మంచి స్వీట్స్ చేస్తుంది, మంచి వంకాయ కూర వండి పెడుతుంది, మంచి మిరపకాయ బజ్జీ తయారు చేసి పెడుతుంది. మంచి ఏంటది? మిరపకాయ బజ్జీ ఒకట, ఇదేదో వంకాయ కూర ఒకట, అన్నం ఒకట? నో, దిస్ ఈజ్ ఆల్ నౌ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. Similarly, God expressed himself as love in many ways. How can you say that everything is different from that love? It is the మూలమునందు ఉన్నటువంటిది ప్రేమే. ఆ ప్రేమే అనేకముగా వ్యక్తీకరించబడింది. మూగవాడు ఎలాగైతే ఏ భాష లేకుండా ఎక్స్ప్రెస్ చేశాడో, చైనా వాడు ఎలాగైతే చైనీస్ లో ఎక్స్ప్రెస్ చేశాడో, సో ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ వన్ యునిక్ expression of God, that is love. That love is being expressed as one, but we are thinking it's many different. I am different, you are different, my religion is different, everything is different. మనకు అది అర్థం కావట్లే. సర్వభూతాత్మ భూతాత్మ అర్థం కాదు. అన్ని భూతముల యందు ఉండేటువంటి ఆత్మ అయినటువంటి పరమాత్మ. ఆత్మ అంటే ఏంటి? ఎరుక, తెలివి, చైతన్యము, సాక్షి స్వరూపము. అందరిలో ఉండేటువంటి సాక్షి చైతన్యమునకు మూలమందు ఉన్నటువంటిది ఒకటే, ఆ ఎరుక, ఆ కాన్షియస్నెస్. దట్ కాన్షియస్నెస్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞాన తెలుసుకునేటువంటి శక్తి, పని చేసేటువంటి శక్తి. రెండు శక్తులు ఒకటే మూలమునందు ఉండేటువంటి చైతన్యమునకు మూలమునందు ఉండేటువంటివి రెండుగా ఎక్స్ప్రెస్ చేయబడింది అనేటువంటిది ఎప్పుడైతే తెలుసుకుంటామో కుర్వన్నపి నలిప్యతే, అలాంటి వాడు కర్మ చేస్తున్నా కూడా నలిప్యతే అంటదు. దట్ ఈజ్ వాట్ కర్మయోగ, దట్ ఈజ్ వాట్ జ్ఞానయోగ, దట్ ఈజ్ వాట్ సెల్ఫ్ రియలైజేషన్, దట్ ఈజ్ వాట్ గాడ్ రియలైజేషన్. వై కాంట్ వి అండర్స్టాండ్ దాట్? ఎందుకంటే మన చూపు పొల్యూట్ అయింది, మన వినికిడి పొల్యూట్ అయింది, మన నాసిక పొల్యూట్ అయింది. ఎలాగా అంటే మనం అలా వెళ్తూ ఉంటాం, ఇందాక ఒక చెట్టు కనిపించింది, చెట్టుని అసలు చెట్టుగా చూడం మనం, ఒక ట్రీ.
ఏం చెట్టు అండి అని అడుగుతాడు. ఏంటండి పిచ్చి మొక్కలాగా ఉంది ఇది. ఆ మామిడి చెట్టా? ఆ మామిడి ఏమి పూత పూయలేదు ఇంకాను. క్రితం సారి పూసింది కానీ ఈసారి ఎందుకో పూయలేదండి. ఏం పూస్తుందండి, మంచు పడుతున్నది కదా పడిపోతుంది. అంటే ఎన్ని ఆలోచనలు చెట్టుని. అయితే ఈ చెట్టు ఎవరిదండి? ఇక్కడ ఇంత బాగా పెరిగింది. వాళ్ళు మా తోటలోదండి. తోటలోది ఎవరేశారు? మా తాత ఏసాడు తోట. సో వన్ థాట్ ఆఫ్టర్ వన్ థాట్ ఆఫ్టర్ వన్ థాట్ ఇస్ కాన్స్టెంట్లీ. దెన్ హౌ కెన్ యూ కీప్ దట్ మైండ్ సైలెంట్? వింటాము. విన్న మాటని అనలైజ్ చేసుకుంటాము. అసలు మనకి వినడం అనేటువంటిది ఒక హాబీ. వింటూనే ఉంటాము. ఏదో ఒకటి వినకపోతే అసలు ప్రశాంతత ఉండదు. వినాలి. ఏదో సంథింగ్ వినకు. కెన్ యూ కీప్ యువర్ సెల్ఫ్ సైలెంట్? ఇఫ్ యూ కెన్ కీప్ దట్ సైలెంట్, ఇన్ దట్ సైలెన్స్ యూ స్టార్ట్ లిజనింగ్. వై? బికాజ్ సైలెన్స్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ యాజ్ వర్డ్. పరమాత్మ అనేకముగా ప్రేమతో కనిపిస్తున్నాడు మనకి. జగత్తులో ఈశ్వరుని చూడగలమా? ఈశ్వర దర్శనం పంచభూతాత్మకమైనటువంటిది. ఆ ఈశ్వర దర్శనము జగత్తు. ఇన్ ద ఫారెస్ట్ thou art green, in the river thou art restless, in the mountain thou art hide, to the lover thou art love, to the sorrowful thou art sympathy. Can we express that? Can we understand that? And that is various expressions of God. ఎక్స్ప్రెషన్స్. నేనే అనేకముగా కనిపిస్తున్నాను. నేనే అనేకముగా, కానీ అనేకత్వంలో ఏకత్వం. సర్వభూతాత్మ భూతాత్మ. అది మనం పట్టుకుంటే సకల ప్రాణులకు ఆత్మ అయినటువంటి ఆత్మ గలవాడు, సకల ప్రాణులకు ఆత్మ అయిన ఆత్మ గలవాడైనటువంటి ఆ పరమాత్మ ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, యోగయుక్త కుర్వన్నపి నిప్యతే, కర్మలను చేస్తున్నా లేపము. అంటుకుపోవడం అనేటువంటిది ఉండదు. కుర్వన్నపి లేపము బంధమును పొందడు. జీలకర్ర బెల్లం కలిపి మన పెళ్లిలో వివాహంలో పెడతారు. పెళ్లిలో పెట్టి ఇక్కడ పెడతారు నుదుటి మీద. ఎందుకు పెడతారండి? వై షుడ్ వి డూ దాట్? ఇస్ దేర్ ఎనీ సింబాలిక్? ఎవ్రీథింగ్ ఈజ్ సింబాలిక్. అది విడదీయరా అనేటువంటి బంధం విడదీయలేవు. అరే బాబు, వివాహం అనేటువంటి బంధంతో ఒక స్త్రీ పురుషులను ఏకం చేస్తున్నామంటే స్త్రీ శక్తి పురుష శక్తి, అదేమి రెండు శక్తులు కాదు, రెండిటిగా కనిపిస్తుంది. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దానికి నెగిటివ్ పోల్ ఉంటుంది, పాజిటివ్ పోల్ ఉంటుంది. రెండు పోల్స్ ఉంటాయి. భూమికి తీసుకుంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది. దట్ ఈస్ క్రియేషన్. దట్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ పోల్స్. They are one and the same expression of one universal consciousness. And that if merge together, if you become together, if you work together, because your energy is expressing in different ways, that energy is same. That is what the God is. That's God what is. That for that realization, ఆ రియలైజేషన్ కోసం, దట్ ఈస్ వివాహం అనేటువంటి బంధంతో ఒక్కటవుతారు. కానీ లేదండి, ఐఎమ్ ఇండిపెండెంట్, నా వైఫ్ ఈజ్ ఇండిపెండెంట్, my children are independent, everybody is independent, and independence cannot become dependent. When you become independent, you cannot be a dependent. When you cannot be dependent, then there is no realization. That dependency is మూలమునందు ఉన్నది. ఎందుకంటే నీకు ఎగ్జిస్టెన్స్ లేదు. You don't have an existence yourself as an independent. How can you say that you are independent? You don't have any ఉనికే లేదు. ఉనికి లేనటువంటి వాడు నాకు ఉనికి ఉంది, నేనున్నాను. How can you say that? That is bhakta. And bhakta totally surrenders. నమే భక్త ప్రణశ్యతి. అలాంటి భక్తుడు నాకు కావాలి. That's what I am. సో సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఇది పరమాత్మ చెప్తున్నాడు. సో యోగముతో కూడినటువంటి వాడు, పరిశుద్ధమైన అంతఃకరణం కలిగినటువంటి వాడు, జయించబడినటువంటి దేహం కలవాడు, జయించబడినటువంటి ఇంద్రియములు కలవాడు, సకల ప్రాణులకు ఆత్మ కలవాడు, కర్మలను చేస్తున్న లేపమును పొందడు. సో దట్ ఈస్ వై హౌ వీఆర్ ఫ్రీ. హౌ కెన్ ఐ బి ఫ్రీ ఫ్రమ్? ఇదే చెప్పారు కదా, యోగయుక్తో మునిర్ బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. హౌ కెన్ వీ అటైన్ దట్ బ్రహ్మన్? ఎలా పాసిబుల్ అండి? ఊరికే ఏది చెప్తున్నారు అంటే నో. యోగయుక్తుడు ఎవరైతే ఉన్నాడో, నీ మనస్సు అంతఃకరణ శుద్ధి అవుతుంది, నీ దేహము జయించబడుతుంది, తర్వాత ఇంద్రియములు అనేటువంటిది నీ వశంలో ఉంటాయి. యుద్ధస్వ విగత జ్వర. నువ్వు కర్మ చేయి.
కర్మ చేసేటప్పుడు కాదు, చేయించబడేటువంటి యువర్ ఇన్స్ట్రుమెంట్, యువర్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. సో ఇట్ కెన్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ ఆర్డైన్డ్ బై దట్ గాడ్. ఆ పరమాత్మ దర్శనం, అది పరమాత్మ. ఆ జ్ఞాన నిష్ఠతో కుర్వన్నపి నా లిప్యతే అని పరమాత్మ చెప్తున్నారు. సో ఇంకా తర్వాత ఏం చెప్తారు, ఇంకా పరమార్థముగా ఆ కర్మలను పరమార్థముగా, ఆ జ్ఞానయోగి పరమార్థముగా కర్మలను ఎందుకు చేయటం లేదు అనేటువంటి దాన్ని ఎలాగా చేయకుండా ఉంటున్నాడు, దాన్ని ఇంకా ఇంకా ఎవ్రీ శ్లోక ఇట్స్ గ్రేటెస్ట్ రియలైజేషన్. సో దట్స్ వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఇట్. ఒక్క శ్లోకం చదివినా కూడా ఎవ్రీథింగ్ ఇందులో అదేమి లేదండి అనే కంటే అంతా ఉన్నది, ప్రతి శ్లోకంలో ఉన్నది అనేటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. సో ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విల్ బి ఇన్ ఎ సైలెంట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ విల్ క్లోజ్ టుడే సెషన్. థ్యాంక్ యూ. జై గురు. ఎరుక. నమస్తే అండి. నమస్తే. ఎరుక అంటే కాన్షియస్నెస్ కదండి, అవునమ్మా. అంతే కదా?